కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలోని ఈ రోజు ఉపాధి హామీ కూలీలను కలవటం జరిగింది. దేశంలోని మోడీ ప్రభుత్వం పేదల మీదకు తెస్తున్న విద్వేష చట్టాల గురించి, రాజ్యాంగం మార్పు గురించి, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే పథకాల గురించి వివరించి రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నికలలో పర్చూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి నల్లగొర్ల శివశ్రీ లక్ష్మి శ్రీ జ్యోతి యాదవ్ ని, అలాగే బాపట్ల పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నటువంటి మాజీ కేంద్ర మంత్రి వర్యులు జెడి శీలంని హస్తం గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి కేంద్ర రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అభివృద్ధి దిశగా దేశాన్ని రాష్ట్రాన్ని నడుపుకుందామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మార్చూరు మండల అధ్యక్షులు షేక్ మౌలాలి, అలాగే షేక్ మొహమ్మద్ ఘనీ, షేక్ సనావుల్లా, పవన్ కుమార్ పాల్గొన్నారు. మేనిఫెస్టోలో ఏం చేశాడంటే యూనివర్సల్ సివిల్ కోడ్ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి చట్టాన్ని పెట్టాడు. ఈ చట్టం పెట్టడం వల్ల ఈ చట్టంలో ఏముందంటే ఒకే మతం ఒకే ఎన్నిక, ఒకే మతం ఒకే ఎన్నిక, ఒకే చట్టం. ఇప్పుడు మన క్రిస్టియన్లు ఉన్నారు, వాళ్ళ సాంప్రదాయంలో వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడున్న భారత రాజ్యాంగంలో ఉన్న ప్రకారం ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, వాళ్ళ పద్ధతిలో మనం పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అందరూ కూడా హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నారు. రేపు ఒకవేళ వాళ్ళకి అధికారంలోకి వస్తే ఈసారి భారత రాజ్యాంగం అనేది ఉండదు. మనకి ఇక్కడ అందరి మీద ఎవరి మీద ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పార్టీ అభిమానం ఉండిద్ది. కానీ ఈ సమయంలో మనము రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, షల్మారెడ్డి గారి నాయకత్వాన్ని మనం ఇక్కడ బలపరచకపోతే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా మనమందరం కూడా ఇక్కడ ఇబ్బంది పడతాము. ఒకసారి మన పిల్లల భవిష్యత్తు ఆలోచించుకొని వాళ్ళ యొక్క మన జీవితంలో సగం అయిపోయింది. మన పిల్లలు బాగుండాలి అంటే పైన కేంద్రంలో కానీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తప్పకుండా రావాలా. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వస్తుందో బడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇప్పుడు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఈ పనిని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన అందరికీ ఉపాధిని కల్పించినటువంటి పనిని, మంచి మంచి పనులు చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈరోజు అందరూ కూడా ఒక మనస్ఫూర్తిగా చల్లని ఒక మనసుతో ఆలోచించి మనం అందరం కాంగ్రెస్ పార్టీ విజయానికి మనం అందరం దోహదవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. మత విద్వేషం కాదు, రాహుల్ గాంధీ గారు ప్రేమను పంచుతానంటున్నారు. ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల పరిపాలనలో అందరికీ మంచి చేసి వెళ్ళింది. జాతీయ సమస్యలను అన్నిటి జాతీయ సమస్యలు అన్ని నెలకొల్పింది. కానీ ఈ నరేంద్ర మోడీ ఉన్నటువంటి అన్ని సమస్యలను కార్పొరేటర్లకు అమ్మేటట్టు చేస్తున్నాడు. మీరు ఆలోచించండి. ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్ ఉండేది, తక్కువలో రీఛార్జ్ ఉండేది. ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవాలంటే 700-800 అవుతుంది. ప్రతి ఒక్క దానికి బండి కొనాలి కానీ, ఫ్యాన్ కొనాలని కానీ, అన్నం తినేదానికి కూడా ఈరోజు మనం జిఎస్టీ కట్టేసి పప్పు ధాన్యాలకు కూడా ఎక్కువ రేట్లతో మనము కొంటున్నాము. అందుకనే మన జీవితాల్లో ఉన్నటువంటి వెలుగు రావాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఈ పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పేసి 5 సంవత్సరాల్లో మీకు ప్రతి ఒక్క మహిళకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడంటే ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక మేనమామగా పిల్లలకి అందరికీ కూడా సుఖ సంతోషంగా ఉండాలి. పిల్లలందరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగం కావాలి. మత దేశాలు కాదు, మనకి కావాల్సింది అందరూ కలిసి. అంటే హిందువులందరూ ఉన్నప్పుడు నేను హిందువుని, లౌకికవాదాన్ని నేను హిందువులు ఉన్నప్పుడు నేను హిందువుని, క్రిస్టియన్లు ఉన్నప్పుడు నేను క్రిస్టియన్ని, అలానే ముస్లింగా ఉన్నప్పుడు నేను ముస్లింని, సర్వ మతాలను కలిపి మనం అందరూ ఇప్పుడు ఇక్కడ పనిచేసేటప్పుడు రకరకాల అందరూ ఉన్నారా లేరా? అలానే అందరు కలిసి ఈ దేశాన్ని ఇప్పుడు మనం రక్షించవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఒకసారి ఆలోచించి అస్సాం పార్టీపై గుర్తుపై ఓటు వేసి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. పార్లమెంటు అభ్యర్థిగా జెడి శీలం గారు అందరికీ తెలుసు. చాలామంది కమ్యూనిటీ భవనాలు కట్టించారు, తర్వాత వాటర్ లైన్లు ఇచ్చారు, ట్యాంకులు కట్టించారు. అటువంటి నాయకుడికి మీరు అస్సాం పార్టీపై పార్లమెంటు కేసి గెలిపించండి. అలానే పచ్చూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ అయినటువంటి
శివజ్యోతి యాదవ్ గారిని 2వ నెంబర్ పైన హస్తం పార్టీ గుర్తుండిద్ది, దానిపైన వేసి అందరూ గెలిపించవలసిందిగా కోరుతున్నాను.